ఎంసీయూలో ఇంతవరకు థోర్ హ్యామర్ ని కేవలం ముగ్గురే ఎత్తున్నారు. విజన్, కెప్టెన్ అమెరికా, జైన్ ఫాస్టర్. మన జైన్ ఫాస్టర్ ని చూడండి, ఆమె హ్యామర్ ఎత్తిన నెక్స్ట్ సెకండే థోర్ లాంటి ఒక డిఫరెంట్ అయిన ఆర్మర్ వస్తుంది. అలాగే చూడ్డానికి థోర్ లాగానే ఉంటారు. అండ్ ఫైట్ చేసేటప్పుడు ఆ ఆర్మర్ యాక్చువల్ గా మన జైన్ ఫాస్టర్ ని చాలా చోట్ల కాపాడింది. ఒక పవర్ఫుల్ అయిన ఆర్మరే. బట్ ఎందుకు మన కెప్టెన్ అమెరికాకి ఆ ఆర్మర్ రాలేదు? థానోస్ తో ఫైట్ చేసేటప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండి ఉంటుందిగా. అమ్మాయిలు కావాల్సి వచ్చారా మీ ఆల్నీర్? నిన్ను చూసాకే రేగింది అలజడి, నీ కోసం కడతా నా గుండెల్లో గుడి, జోడిచ్చు కొడతా ఎంబడబడి. బట్ దీనికి పాపం మియాల్నేది తప్పేమీ లేదు. దానిపైన ఉన్న స్పెల్లే ముఖ్యమైన కారణం. మన ఓడిన్ ఎవరు ఆ హ్యామర్ ని వర్తినస్ తో ఎత్తుతారో వాళ్ళకి థోర్ యొక్క పవర్సే దొరుకుతుంది అని చెప్తారు. If he be worthy, shall possess the power of Thor. ఆ విధంగా మన కెప్టెన్ ఆ హ్యామర్ ని వర్తినస్ తో ఎత్తినందువల్లే అతనికి ఆ పవర్స్ దొరుకుతుంది. బట్ అదే మన థోర్ మియాల్నీర్ దగ్గర జైన్ ఫాస్టర్ ని జాగ్రత్తగా చూసుకో అని చెప్తారు. జైన్ ఫాస్టర్ వర్తిగా ఉన్నారో లేదో హ్యామర్ కి వచ్చి జైన్ ఫాస్టర్ ని కాపాడడమే ముఖ్యమైన పని. అండ్ ఫైటింగ్ లో బాడీలో ఎక్కడ దెబ్బలు తగలకూడదు అని థోర్ యొక్క ఆర్మర్ ని ఇచ్చి జైన్ ఫాస్టర్ ని కాపాడింది. సింపుల్ గా చెప్పాలంటే మియాల్నీర్ కెప్టెన్ అమెరికాకి థోర్ యొక్క పవర్స్ ని మాత్రమే ఇచ్చింది, కానీ జైన్ ఫాస్టర్ ని థోర్ గానే మార్చింది.